आप कहते बेबिजूली की लड़ाई। देखो तो कितने ईसाई बन गए देश में, 2.5 लाख में ईसाई बन गए, 5-5 लाख में। अब वो हिंदू अपने बाप। ప్రైజ్ ది లార్డ్. దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. ఇక్కడ భగేశ్వర్ బాబా, ఇంతకుముందు ఇతని గురించి ఒక వీడియో తీద్దామని అనుకున్నాను. ఈ బాబా ఎప్పుడు చూసినా కమ్యూనల్ టాక్కి ఫేమస్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంటూ వాళ్ళ మధ్యలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి భారతదేశంలో ఉన్న డెమోక్రసీని ఎలా చెడగొడతాడో అనేది మనము ఈ బాబా దగ్గర చూడాలి. ఎప్పుడు చూసినా క్రైస్తవులపైన కానీ ముస్లిం సహోదరులపైన కానీ ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అలానే ఒక వీడియో బయటకు వచ్చింది. దయచేసి ఈ వీడియోలో ఈ బాబా ఏం మాట్లాడుతున్నారో మీరు జాగ్రత్తగా వినాలి. और मैं हिंदुओं के लिए बोलूं जो दोगले हिंदू हैं, दो मुंह वाले, जो कहते ये सब आप लोग बेफिजूली की लड़ाई मचा रहे हो। आप कहते बेफिजूली की लड़ाई। देखो तो कितने ईसाई बन गए देश में, 2.5 लाख में ईसाई बन गए, 5-5 लाख में। अब वो हिंदू अपने बाप, हमारा मुंह बहुत खराब, अपने बाप का नहीं है जो 2.5 लाख रुपए में अपने धर्म को बेच करके दूसरे के धर्म का स्वीकार करें। बहुत बड़ा षड्यंत्र है इनका, बहुत बड़ा षड्यंत्र है, ये हम आप समझ नहीं पा रहे। చూశారు కదా ఫ్రెండ్స్, ఆలోచించండి. 2 లక్షలు 5 లక్షలకు క్రైస్తవుడు మత మార్పిడి చేస్తాడా? ఒక వ్యక్తి ఎందుకు ఇంకొక వ్యక్తికి మార్చడానికి ట్రై చేస్తాడు? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి అతన్ని సరి చేయాలి. దీన్ని మానవత్వం అంటాం. ఒక మనిషికి సరైన మార్గం చూపెడితే ఎందుకు మనుషులు దీన్ని సహించలేకపోతున్నారు? ఒక తాగుబోతుగా తిరుగుతున్న ఒక వ్యక్తి ఈరోజు తన జీవితము చాలా హ్యాపీగా గడుపుతున్నాడు, తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. వ్యభిచారంలో పడిన ఒక వ్యక్తి, దారుణమైన పాపం చేస్తున్న వ్యక్తి ఈరోజు క్రీస్తుని అంగీకరించిన తర్వాత తన జీవితాన్ని మార్చుకునేలా చేసుకున్నాడు. ఒక వ్యక్తి మారితే సహించలేకపోతున్నారా? చూడండి, ఎప్పుడు కూడా మనం సమాజంలో ఉన్నప్పుడు అందరము కలిసి ఉంటాము. మన మధ్యలో ఎటువంటి ఫీలింగ్స్ కూడా ఉండవు. మనం ఒకవేళ మన గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తూ ఉంటే మనము కానీ మనతో పాటు హైందవ సహోదరులు, ఇస్లాం సహోదరులు కలిసి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, అండర్స్టాండింగ్లో ఉంటారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి సమస్యలు ఉన్నా, వాళ్ళ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కలిసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ ఇలాంటి మత పిచ్చి ఉన్న వాళ్ళు ఒక సమాజానికి డివైడ్ చేస్తున్నారండి. देखो तो कितने ईसाई बन गए देश में, 2.5 लाख में ईसाई बन गए, 5-5 लाख में। अब वो हिंदू अपने बाप, हमारा मुंह बहुत खराब। ఎప్పుడైనా రిలీజియన్స్ పేరు మీద మనుషులను డివైడ్ చేస్తున్నారంటే ఆయన నిజమైన రిలీజియన్ వ్యక్తి కాదు. ఎవరైనా ఒక వ్యక్తి ధర్మం పేరుట మానవత్వాన్ని భంగం చేస్తున్నాడంటే గనక అతడు నిజమైన బాబా కాడు. అది ఎవరైనా ఉండొచ్చు, మౌల్వీ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సమాజంలో శాంతి భద్రత కాపాడే పని మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము రెచ్చగొట్టే మాటలు ఎవ్వరికి మాట్లాడొద్దు. కానీ రెచ్చగొడితే సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాము? మనమందరం కలిసి ఉంటేనే సమాజం బాగుంటుంది. సమాజంలో వ్యతిరేకత పెరగడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే సమాజంలో ఉన్న మనుషులు కారు, ఈ సమాజానికి నడిపిస్తున్న ఈ బాబాలు, ఈ మత గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే సగము నాశనం చేసి పడేస్తున్నారండి భారతదేశంలో. ఈరోజు దేశంలో భయంకరమైన వైలెన్స్ కావడానికి కారణము హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్యలో గొడవలు రావడానికి ముఖ్యమైన కారణము ఇలాంటి ధర్మగురువులే. ఇలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా కొట్టుమని, తన్నుమని, అలానే ఒక వారికి మతం మార్చుమని ఎక్కడ నేర్పియలేదండి. డబ్బులిచ్చి ఒక వ్యక్తికి మారుస్తే మాకేమొస్తుంది? ఉల్టా మా డబ్బులే పోతాయి కదా. ఇంతకీ క్రైస్తవుడు ఎందుకు 5 లక్షలు 2 లక్షలు ఇచ్చి ఒక వ్యక్తికి మారుస్తున్నారు? ఇదేమైనా నెట్వర్క్ అనుకున్నారా? ఈ బాబా చెప్తున్న మాట ఇదే. बहुत बड़ा षड्यंत्र है
इनका बहुत बड़ा षड्यंत्र है, ये हम आप समझ नहीं पा रहे। ఏమంటున్నాడు, ఒక పెద్ద నెట్వర్క్ ఉందంట. మరి ఏ నెట్వర్క్ మాకైతే తెలియదు. ఈ బాబాకు ఉన్నంత నెట్వర్క్ బహుశా భారతదేశంలో ఎవరికీ లేదు. ఈ బాబా గురించి నేను ఒక వీడియో తీస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ బాబా గురించి మీరు వింటారని నేను అనుకుంటున్నాను. ఈ బాబాకు ఎంతమంది ఛాలెంజ్ చేశారో, ఎలా భయపడిపోయి పారిపోయాడో ఇతని గురించి నేను ఒక వీడియో తీస్తాను. మనమందరము కలిసి ఉండాలి. సమాజము కలిసి ఉంటేనే ఒకరి పట్ల ఒకరు ప్రేమ, వాళ్ళను గౌరవించాలి, మనుషులను గౌరవించాలి. వాళ్ళు ఏ మతమైనా ఉండొచ్చు, ఏ కులమైనా ఉండొచ్చు, మనమందరము కలిసి ఉండాలి. కులం మతం మనిషి తయారు చేశాడండి, దేవుడు కాదు. దేవుడు లోకానికి ఒకడే దేవుడు. ఆ దేవుడు అందరినీ ప్రేమించినప్పుడు పేదవాడిని ప్రేమిస్తున్నాడు, ధనవంతుడిని ప్రేమిస్తున్నాడు. చిన్న కులం పెద్ద కులం దేవుని దృష్టిలో ఇవన్నీ ఏమీ లేదు, మనుషులు సృష్టించారు. ఈరోజు మతం పేరుట ధర్మం పేరుట ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు, కొడుతున్నారు. నిన్ననే ఒక వీడియో నేను పెట్టినాను, అందులో ఒక పాస్టర్ పాపము కూరగాయలు కొనడానికి వెళ్ళాడండి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటున్న సమయంలో అతన్ని ఎత్తుకొని మరీ కిలోమీటర్ దూరం తీసుకుపోయి అతన్ని చితకబాదారండి. ఎవరికి చెప్పుకోగలుగుతాడు ఆ పాస్టర్? ఇంకా ఎంతమంది ఈ మత గురువులు ఇలా తయారవుతున్నారు? ప్రతి వాడు చూసినా ఏదో ఒక విషయంలో క్రైస్తవుల పైన కానీ, ముస్లిం వాళ్ళ పైన కానీ, లేదా హిందూస్ వాళ్ళ పైన కానీ ఏదో ఒక కమ్యూనల్ టాక్స్ తీస్తూ మధ్యలో గొడవలే చిచ్చులే పెడుతున్నాడు. కానీ వాళ్ళను ఆపడానికి మాత్రం ఎవరు ముందుకు వస్తలేరు. రోజు రోజుకి మన భారతదేశము చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. కానీ కొందరు వల్ల, కమ్యూనల్ టాక్స్ వల్ల మంచిగా ఉన్న ఈ భారతదేశాన్ని సర్వనాశనానికి తీసుకువెళ్తున్నారండి. వీళ్ళు కేవలము వీళ్ళ ఎజెండా ఎదుటి వాని మీద రాయి కొట్టడం మాత్రమే. మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ మత గురువులు కానీ, లేకపోతే ఈ మత రాజకీయం చేసే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఒక్కరైనా ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? కనీసం వాళ్ళు ఎందులో అయినా పార్టిసిపేట్ అవుతారా? కారు. వాళ్ళు దేంట్లో కూడా పార్టిసిపేట్ కారు. వాళ్ళు ఏదో దేశంలో హాయిగా చదువుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ చూసుకుంటున్నారు, వాళ్ళకు దీంతో ఎటువంటి సంబంధం ఉండదు. కానీ వాళ్ళు మనకు రెచ్చగొట్టి, మన వాళ్ళను రెచ్చగొట్టి, మన మధ్యలో ఉన్న సహోదర భావాలను చిచ్చు పెడుతూ, దాన్ని బ్రేక్ చేస్తూ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నారండి. ఒక మనిషి ఇంకొక మనిషికే సహాయం చేస్తాడండి. దేవుడు అందరినీ ప్రేమించినప్పుడు మనిషి మధ్యలో ద్వేషాలు ఎందుకు? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనిషి ఎందుకు ఇంకొక మనిషిని చంపుతున్నాడు, కొడుతున్నాడు, పగ తీర్చుకుంటున్నాడు? దేవుడంటే భయం లేదు కాబట్టే, దేవుడంటే జ్ఞానం లేదు కాబట్టే, దేవుడు ఎలా ఉంటాడో అనేది తెలియదు కాబట్టే ఈరోజు ప్రతి వాడు తన ఇష్టం ఉన్న ప్రకారంగా జీవిస్తున్నాడు. క్రైస్తవుడుగా ఒక్కరోజు మీరు బతికి చూడండి. క్రైస్తవుడుగా ఒక్కరోజు బతకాలంటే చాలా కష్టం అండి. ఒక్కరోజు కూడా క్రైస్తవుడిలాగా బతకాలంటే చాలా కష్టమైన పని. ఒక్కరోజు క్రైస్తవుడు ఎలా గడుపుతాడో ఆ క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. ఏ పాపం అంటనీయకుండా, ఏ పాపం చేయకుండా క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడో ఇది కేవలము యేసుక్రీస్తు మాకు నేర్పించిన టీచింగ్. నేను అందరికీ రెస్పెక్ట్ చేస్తాను, అందరు నాకు కావాలి. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనం అందరము ప్రేమతో ఉందాం. మన భారతదేశంలో ఎక్కువగా ఇలాంటి వాళ్ళే ఈరోజు పరిపాలన చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు, మనుషులపైన అధికారం చూపెడుతున్నారు. ఒక కాలనీలో అన్న తమ్ముళ్ళుగా మనం అందరం ఉంటాము. కానీ ఎప్పుడు ప్రతి వానికి సందేహంతో చూడాల్సి వస్తుంది. ఏ స్నేహితుడు ఎప్పుడు తిరగబడతాడో, ఏ సహోదరుడు ఎప్పుడు మన వైపు గురి పెట్టుకుంటాడో అనేది కూడా మనకు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాము. సో కాబట్టి ఇలాంటి బాబాలను మనం కాస్త దూరం పెట్టి మన ఎడ్యుకేషన్ వైపు మనం ధ్యాస పెడదాం. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.